అందరికీ నమస్కారం. మన ఎడ్యుకేషనలీ ఛానల్కు స్వాగతం. ఈరోజు మీ అందరి కోసం ఒక సూపర్బ్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్తో మీ ముందుకొచ్చాను. అవునండి, ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు ఇది నిజంగా ఒక మంచి శుభవార్త. సిఎస్ఐఆర్ అంటే నేషనల్ మెటలర్జికల్ ల్యాబొరేటరీ, షార్ట్గా ఎన్ఎంఎల్ అంటారు. వీళ్లు మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ కోసం ఒక ఫ్రెష్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఈ జాబ్కి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, అప్లై చేసుకోవడం ఎలా, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇలా అన్ని ముఖ్యమైన విషయాలు పాయింట్ టు పాయింట్ క్లియర్గా ఇప్పుడు మనం చూసేద్దాం. రైట్, ఇక డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ పోస్టులకి ఎవరు ఎలిజిబుల్, అసలు మొత్తం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఆ డీటెయిల్స్ చూద్దాం. ఓకే, ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 22 మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులు భర్తీ చేయబోతున్నారు. 22 పోస్టులున్నాయన్నమాట. మరి దీనికి కావలసిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? చాలా చాలా సింపుల్. రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి జస్ట్ 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు, అంతే. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మినిమం 18, మాక్సిమం 25 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ లాంటి రిజర్వ్డ్ కేటగిరీల వారికి సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది. సో అది చెక్ చేసుకోవాలి. సరే, ఎలిజిబిలిటీ డీటెయిల్స్ చూశాం కదా, మరిప్పుడు ఈ పోస్ట్లకి ఎలా అప్లై చెయ్యాలి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. చూడండి, అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ January 5న స్టార్ట్ అయిపోయింది. ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి February 2. ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్, అస్సలు మర్చిపోవద్దు. ఇక అప్లికేషన్ ఫీజు గురించి మాట్లాడితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్మెన్, అలాగే సిఎస్ఐఆర్ ఎంప్లాయీస్కి ఫీజేమీ లేదు, వాళ్ళకి పూర్తిగా మినహాయింపు ఉంది. మిగిలిన కేటగిరీల వాళ్లు మాత్రం 500 రూపాయలు ఫీజుగా చెల్లించాలి. ఓకే, అప్లికేషన్ ప్రాసెస్ అంతా క్లియర్ కదా. మరి అప్లై చేశాక నెక్స్ట్ ఏంటి, అసలు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అభ్యర్థులను ఎలా ఫిల్టర్ చేస్తారు, ఆ పద్ధతి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సెలక్షన్ మొత్తం కూడా ఒకే ఒక్క రిటన్ టెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అంటే సిబిటి. ఎగ్జామ్ అంతా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తోనే ఉంటుంది. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ని కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. మనకు 4 సెక్షన్స్ ఉన్నాయి. జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు, ఆ తరువాత జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఈ రెండింటి నుంచి 50 ప్రశ్నలు వస్తాయి. సో టోటల్గా 150 ప్రశ్నలు ఉంటాయి. వీటికి ఆన్సర్ చేయడానికి మీకిచ్చే టైం 120 నిమిషాలు, అంటే కరెక్ట్గా 2 గంటల సమయం ఉంటుందన్నమాట. ఇక్కడ మార్కింగ్ స్కీమ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. మీరు పెట్టే ప్రతి కరెక్ట్ ఆన్సర్కి ఏకంగా 3 మార్కులిస్తారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది, జాగ్రత్త. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్కు కట్ చేస్తారు. అవును, నెగెటివ్ మార్కింగ్ ఉంది. సో ఆన్సర్ చేసేటప్పుడు యాక్యురసీ అనేది చాలా చాలా ముఖ్యం. రైట్, ఇప్పటివరకు మనం ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ కవర్ చేశాం. మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా, అప్లై చెయ్యాలన్నా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూడాలి. కంప్లీట్ నోటిఫికేషన్ కోసం, అలాగే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మీరు విజిట్ చేయాల్సిన అఫీషియల్ వెబ్సైట్ www.nml.res.in. ఈ వెబ్సైట్ని నోట్ చేసుకోండి. ఓకే, ఫైనల్గా ఒకసారి కీ పాయింట్స్ అన్ని క్విక్గా రీక్యాప్ చేసేద్దాం. మొత్తం 22 MTS పోస్టులు, క్వాలిఫికేషన్ 10th క్లాస్, అప్లై చేయడానికి లాస్ట్ డేట్ February 2, సెలక్షన్ ప్రాసెస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నెగెటివ్ మార్కింగ్ ఉంది -1. 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఒక మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురుచూస్తున్నట్టయితే ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనే చెప్పాలి. మరి మీరు ఎదురుచూస్తున్న ఆ అవకాశం ఇదేనేమో ఆలోచించండి. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, ఎడ్యుకేషనల్ వీడియోస్ అస్సలు మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మన ఎడ్యుకేషనలీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అవుతుందనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.